నమస్కారం అందరికీ రాజలక్ష్మి యోగాకి స్వాగతం. ఇవాళ ఎంతో ప్రత్యేకమైన రోజు, స్వతంత్ర దినోత్సవం. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం అంటే దేశానికి స్వేచ్ఛ మాత్రమే కాదు, మనం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలగడం కూడా ఒక రకమైనటువంటి స్వేచ్ఛని. మన శరీరం ఎప్పుడూ నీరసంగాను, మనసు అలజడితో, ఒత్తిడితో ఉంటే నిజంగా మనం స్వేచ్ఛగా ఉన్నట్టేనా? అందుకే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటి నుంచైనా మన ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇద్దాము, యోగా చేయడానికి ముందుకు వద్దాం. మనముద్రలో పెట్టేసి స్లోగా శ్వాస తీసుకుంటూ మీ మెడను వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ ముందుకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. మీ ముందుకు వచ్చినప్పుడు మీ చిన్ని మీ చెస్ట్కి టచ్ చేయండి. ఒకవేళ మీకు తీవ్రమైన నొప్పి ఉంటే కనుక మీరు టచ్ చేయొద్దు, నార్మల్గా చేయండి. ఇప్పుడు సెంటర్లో శ్వాస తీసుకోవాలి. రైట్ సైడ్ టర్న్ చేస్తూ శ్వాసను వదలాలి. మళ్ళీ సెంటర్కి వచ్చి శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తూ శ్వాసను వదిలిపెట్టాలి. మొదటిది మకరాసనం. ఈ ఆసనం వెన్నుముకకు విశ్రాంతి ఇవ్వడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ భుజంగాసనం. ఇది ఛాతీని తెరిచి వెన్ను కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. బాలాసనం. ఇది వెన్నుముకను సున్నితంగా సాగదీసి శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆసనాలు నెమ్మదిగా మీకు సౌకర్యం ఉన్నంత వరకు మాత్రమే చేయండి. తీవ్రమైన నొప్పి లేదా వెన్నుగాయం ఉంటే డాక్టర్ లేదా అర్హత కలిగిన యోగా గురువు సలహా తీసుకొని సాధన చేయండి. మన దేశం ఆరోగ్యంగా ఉండాలంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యవంతమైన మనం మన కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుదాం, అలాగే దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుదాం. అందుకోసం రోజు కేవలం ఒక 10 నిమిషాలు మన ఆరోగ్యంకై కేటాయిద్దాము. మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని, దేశాన్ని నిర్మిద్దాము. జై భారత్.